Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The topic of today is the pity of Jesus, the anger of Jesus. The pity and the anger of God. Text is from the Gospel according to St. Luke chapter 19 verses 41 to 48. The pity and anger of Jesus Christ. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిలువకు ఎక్కక ముందు యెరూషలేములో ప్రవేశించాడు. జెరూసలేములో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆ పట్టణం సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయం ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభుని దర్శించే కాలము నువ్వు ఎరగకుంటే కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నేను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీకు దినములు వస్తుందని చెప్పాను. ఇట్స్ ద ప్రైట్ ఆఫ్ హిస్ ఓన్ పీపుల్. హీ వెప్ట్. ప్రజలకు జరిగే దుస్థితిని చూసి యేసు ప్రభు అంగలార్చాడు, ఏడ్చాడు ఆయన. And they were rebellious people. They think of the worldly things, worldly power, worldly pleasure, worldly honor. దీని కొరకు వెంపరాడుతున్నవారు లోక అధికారం కొరకు తమకంటే స్పర్శ రాజ్యం కావాలని యూదులు వెంపలాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. జలోతీలు అన్నవారు వాళ్ళ రాడికల్స్ వారు ప్రభుత్వం యుద్ధాన్ని చేస్తూనే ఉన్నారు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యేసు వాక్యానికి లోబడలేదు, వారు మెస్సీగా అంగీకరించలేదు, స్వీకరించలేదు, త్రోసివేశారు, నిర్లక్ష్యం చూశారు. ఎన్నో మార్లు దర్శించాడు, ఎన్నో మార్లు దర్శించిన వాక్యభాగంలో ప్రభువుని దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి. Many times God visited you, but you did not hear his voice. ఆయన స్వరం వినలేదు, ఆయన చేర్చుకోలేదు, నిరాకరించారు మీరు. ఈనాడు కూడా ప్రభువు అనేక మంది దర్శించాడు తన వాక్యం ద్వారా, అనేక భక్తుల ద్వారా దర్శిస్తూనే ఉన్నాడు. కానీ నీవు గ్రహించడం లేదు, సత్యాన్ని గ్రహించడం లేదు, ప్రభు వాక్యం స్వీకరించడం లేదు. నీళ్ళు ఇంకా పాత వైఖరి అదే రీతిగా ఉన్నది. రిబేలియస్ నేచర్, తిరుగుబాటు అదే రీతిగా ఉన్నది. మాట మారలేదు, పలుకు మారలేదు, మాట మారలేదు, ఏది మారలేదు, అదే రీతిగా ఉన్నావు. ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా, గద్దించినా కూడా నేను లోబడటం లేదు. నీకు జరిగే దుస్థితి గురించి ప్రభు ఏడుస్తూ ప్రలాపిస్తున్నాడు. సమాధాన సంగతులు నీకు మరుగు చేయబడి ఉన్నాయి, కన్ను మరుగు చేయబడి ఉన్నాయి. సత్యవాక్యం నీ కన్నుకు మరుగు చేయబడి ఉన్నది. దేని మాటను నీ చెవికి ఎక్కడం లేదు, చెవిటి వాళ్ళే ఉన్నావు, గ్రహించుకోవడం లేదు. నీ హృదయం మందమై ఉన్నది, క్రొవ్వినదిగా ఉన్నది. ప్రభు తెలుసు మనకి ఏ స్థితి పడుతుందో, ఏ గతి పడుతుందో తెలుసు. AD 70 టైటస్ స్పెషల్ కాలంలో దేవాలయం సమూల నాశనం చేయబడ్డది. అనేక లక్షల మంది హతులైపోయారు. ఆ బంగారం తీసుకోవడానికి రాయి మీద రాయి తొలగించారు, అగ్ని కాల్చివేశారు. ఎంతో దుర్గతి పట్టింది యూదులకు. ఎందుకనగా ప్రభు చేర్చుకోలేదు. వారు నాతో సమాధానపడి చెప్పినప్పుడు కూడా సమాధానపడలేదు. వారు ఆ సంగతులే మరుగు చేయబడ్డాయి. వారికి ఏమన్నా చెవి యొక్కలేదు. వారు అడమెంట్ పీపుల్. కాబట్టి వారి దుర్గతిని వారంతగా వారే తెచ్చుకున్నారు. ప్రభు వారు చూసి ఏడ్చాడు. ప్రభు నిన్ను చూసి నీ ప్రవర్తన, నీ కుటుంబానికి సంతోషిస్తున్నాడా లేదా ఏడుస్తున్నాడా? నీ తీరును బట్టి, వైఖరిని బట్టి, నీ మాట్లాడే విధానం బట్టి, చేసే క్రియలను బట్టి, నడుస్తున్న తీరును బట్టి, ఆలోచిస్తున్న విధానం బట్టి, నీ తలమును బట్టి ప్రభు నిన్ను చూసి ఏడుస్తున్నాడేమో.
ఇప్పుడు గ్రహించుకోలేదు నా ప్రేమని ప్రభు ఎంతగానో వాపోతున్నాడు. ద యాంగర్ ఆఫ్ క్రైస్ట్. ఆ దేవాలయంలో రూకలు మార్చే వారిని ప్రభు గద్దించే వెలగొట్టాడు. ఎందుకనగా వారు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. వాక్య భాగం గమనించినప్పుడు ప్రతి ఇది కూడా సంవత్సరం ఒకసారి వారు ఆ టెంపుల్ ట్యాక్స్ తప్పకుండా చెల్లించాలి. వారు హాఫ్ ఎ షెకల్ ఎవ్రీ ఇయర్, హాఫ్ ఎ షెకల్ పేడ్ ద టెంపుల్ ట్యాక్స్. ఆలయ పనుల కొరకు, సెరమోనియల్ ఫంక్షన్స్ కొరకు ప్రతి ఇది సంవత్సరం ఒకసారి హాఫ్ ఎ షెకల్ తప్పకుండా చెల్లించాలి. మన దేవాలయం యొక్క కానుకలు టెంపుల్ కాయిన్స్ వేరేగా ఉండేవి, రోమన్ కాయిన్స్ వేరేగా ఉండేవి. రోమన్ కాయిన్స్ క్రిస్టియన్స్ ఉంటారు, సిరియన్స్ ఉంటారు, ఆ తర్వాత ఇస్రాయేలు ఉన్నారు, రకరకాల తెగల వారు, రకరకాల జాతుల వారు ఉన్నారు. వారి కరెన్సీ వేరేగా ఉంటుంది. ఆ కరెన్సీ టెంపుల్లో వేయడానికి వీలు లేదు. ఎక్స్చేంజ్, అవి ఎక్స్చేంజ్ చేసుకొని టెంపుల్ కాయిన్స్ మాత్రం చెల్లించాలి, రోమన్ కాయిన్స్ చెల్లించడం వీలు లేదు. కాబట్టి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవారు, ఎక్కువ కమిషన్ తీసుకునేవారు. వారు అది ఎక్స్ప్లాయిటేషన్ చూసి ప్రభు సహించలేదు, కోపపడ్డాడు. కాబట్టి వాళ్ళ బరువు చూసివేశారు. ఎందుకనగా మీరు ఎక్కువగా వసూలు చేస్తున్నారు, మీరు దోచుకుంటున్నారు ప్రజలు. మీరు సోషల్ ఇండస్ట్రీ జరిగింది కాబట్టి ఇప్పుడు సహించలేకపోయాడు. ఇంత మానుష్యమా, ఇంతగా అధిక వసూలు చేస్తున్నారు మీరు అని ప్రభు వారిని బల త్రోసివేశాడు. వాళ్ళు వెలగొట్టేది కనుక వాళ్ళ టెంపుల్ కోర్టులో క్రయ విక్రయాలు చేస్తున్నారు, పశువులు అమ్ముతున్నారు, మేకలు అమ్ముతున్నారు, అవన్నీ చేస్తున్నారు వారు. అనగా సామాన్య మానవుడు అన్యుడు ఆరాధించే ఆశ్రమంలో వారు క్రయ విక్రయాలు చేస్తున్నారు. అనగా వారు ఇతరులకు అభ్యంతకరంగా ఉన్నారు, ఆరాధికులకు అభ్యంతరకరంగా ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టాడు. పశువులు అమ్మే సాక్రిఫైస్ కొరకు పశువులు అమ్మేవారిని బయటికి వెళ్ళగొట్టారు. ఎందుకనగా వారు అన్యులు ఆరాధించు ఆస్థలంలో ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దొంగలుగా చేశారు. కాబట్టి అది ప్రార్థన మందిరం కానీ పాడు చేశారు. కాబట్టి ఆయన వెలగొట్టాడు. సాంక్టిఫికేషన్ ఇస్ యాక్ట్ ఆఫ్ మెస్సయ్య. పరిశుద్ధపరచడం శుద్ధీకరించ పని. కాబట్టి ఆ కార్యాన్ని ఆయన చేసే దేవుని శుద్ధీకరించాడు ఆయన. మన దేవుని పాడైపోయింది. ఇది ప్రతిత్వ నిలయంగా ఉండాలి. అందుకే ప్రభు ఆ శుద్ధీకరించ ఇష్టపడుతున్నాడు ఆయన. ప్రభు కోపానికి గురి కాకుండా నిజంగా ఆలయాన్ని శుద్ధీకరించుకుందాం. మనమే ఆలయం కాబట్టి శుద్ధీకరించుకుందాం. ప్రభు కోపాన్ని రేపగా మనం ఆ ప్రేమకు లోనవుతూ మనం ఇప్పుడు ఇంతగా నీ గురించి వాపోతుండగా, దుఃఖిస్తుండగా నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవనశైలి మార్చుకో, నీ మాట మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ వాక్యం మార్చుకో. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ వేస్ అండ్ కమ్ టు జీసస్ విత్ రిపెంటెడ్ హార్ట్. హి విల్ రిసీవ్ యూ, హి విల్ గివ్ యూ పీస్. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరుగా శక్తిని దయచును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మా గురించి ఏడుస్తూనే ఉన్నారు తండ్రి. ఎందుకనగా ప్రభువా మేము నొప్పించేవారుగా బాధించేవారుగా ఉన్నాము తండ్రి. క్షమించండి. మా ఆలయం పాడైపోయింది ప్రభు. నైనా శుద్ధీకరించబడాలి. కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కరుణకు పాత్రం అవుతున్నాయినా మీ కోపానికి గురి కాకుండా, మీ ఉగ్రత గురి కాకుండా, ఉగ్రత తప్పించుకోవడానికి నేడే తండ్రి మీ చెంతకు వచ్చి మీ కోరి విధంగా జీవించకు మీ ఆత్మశక్తిని దయచేవలసిగా మీ జ్ఞాపకం చేస్తుంది. వాక్యం ప్రతిఫలం దర్శించే దీవించమని ప్రభు మీరు దర్శన కాలం ఎరిగి తండ్రి పశ్చాత్తాపం మీ చెంతకు వచ్చే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.